ప్రభుత్వం ఏపీని బీహార్లా తయారు చేస్తుందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వందలాది మంది వైసీపీ కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పులివెందుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు అరాచకవాదులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల్లో ఎలాగైనా గెలవాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులు అంటేనే వైఎస్ కుటుంబం అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేసిందంటే బీహార్ని తలదన్నే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్ని రౌడీయిజం ద్వారా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజల్ని అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో